మేడం. రైట్ రైట్ సుహాసిని గారు యు ఆర్ సేయింగ్ సంథింగ్. వెంకట్ గారు ఇక్కడ చిన్న అబ్జెక్షన్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నారు పదే పదే. ఇక్కడ మీకు ఒక విషయం తెలియట్లేదు. టెండెన్సీ ఆఫ్ ఎ బాయ్ అసలు ఎలా అయిందంటే ఇక్కడ 10,000 జీతం వచ్చినా వాళ్ళకి ఏంటంటే వేరే దేశంలో ఒక 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 ప్యాషన్, అదొక దాన్ని అంటారు ఫ్యాంటసీ. అంటే అక్కడ 50,000 వస్తుంది అనుకుంటున్నారు, కానీ అక్కడ ట్యాక్సులు 60%, 50%, 40% కట్ చేస్తున్నారు. అక్కడ కన్నా ఈ టికెట్లకే అయిపోతుంది. ఈ విషయం వాపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇది ఇక్కడ దొరికినా మీకు 10,000 ఇస్తాం, 15,000 ఇవ్వాలి. ఎవరికి కూడా 20,000 తక్కువ జీతాలు లేవండి ఇక్కడ ఇండియాలో కూడా. కానీ అదే 50 అక్కడికి వెళ్తే వస్తుందని వెళ్ళిపోతున్నారు, కానీ మిగిలేది తక్కువ. చాలా మంది ఇక్కడ ఇంజనీరింగ్ సీట్స్ చాలా కొల్లలు. ఒకప్పుడు ఇంజనీరింగ్ లేదు, మెడిసిన్ లేదు అనుకుంటాం. ఇక్కడ ఇన్ని కొల్లలు ఉన్నా సరే డబ్బున్నవాడు ప్రతివాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ వద్దు వేరే దేశంలో చదివితే అదొక ఫ్యాంటసీ, అదొక స్టైల్ అంతే తప్ప మన దేశంలో ఈ రోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి కానీ ఉద్యోగానికి కానీ ఇంకొకడు కల్పిస్తే కల్పించక్కర్లేకుండా ఎవరికి వాళ్లే కల్పించుకోవడానికి ఎన్నో రుణ సదుపాయాలు ఇస్తుంది. ఉన్న వాటిల్లో ఇక్కడ బతకాలి, ఇక్కడ మనం ఛాలెంజింగ్ గా మనం సాధించాలి అన్న యువత చాలా మంది ఇక్కడ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే, లేదు ఇక్కడ లేదు అనే వాదన రెండవది. కావాలి అనుకుంటే ఇక్కడ చాలా అబండెంట్ రిసోర్సెస్ ఉన్నాయండి, అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాలే ఇవ్వక్కర్లేదు. ఒక్కరు ఇక్కడ ఇస్తున్న అవకాశాలు రుణ సదుపాయాలకి చిన్న మొత్తంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే ఒక అవకాశము, తెలివితేటలు మన భారతదేశంలో యువతకి చాలా ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ అందువల్లనే దళారుల చేతుల్లో మోసపోతున్నారు. నిజంగా ఇక్కడ ఉద్యోగం దొరకని వాళ్లే అయితే లక్షలు ఎందుకు దళారుల చేతుల్లో పెట్టి వేరే దేశాలకు వెళ్తున్నారు చెప్పండి. సో అది అక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ కన్నా వేరే దేశంలో వర్క్ చేస్తున్నాడు అంటే కొంచెం అది కొంత హైఫైగా కాస్త ఫీల్ అవుతున్నారు. పాపం వాళ్ళ ఇల్లు తాకట్టెట్టి పిల్లల కోసం డబ్బులు కూడా ఇస్తున్నారండి. అది 100% ఒప్పుకోవాలి. కొందరు ఎందుకు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఆశపడుతున్నారు. మన దేశం కన్నా వేరే దేశంలో జీతం ఎక్కువ, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అపోహలో ఉన్నారు. కానీ ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మన దేశానికి. అది పోయే వాళ్ళు ఒక 5%, 10% ఉంటారండి. పోయిన వాళ్ళందరూ కూడా ఫ్యాషన్ కోసం పోవడం అనేది భావించడం అనేది వాళ్ళు సక్సెస్ అవుతున్నారుగా, వాళ్ళు బాగానే స్థిరపడుతున్నారుగా. కేంద్ర అందరూ అంటే అందరినీ ఒక మూసన మనం కట్టలేము అంటున్నాను నేను. ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్, మోసపోయేది 1% ఉంటుందండి. కానీ అందరికీ కూడా ఇవాళ రైట్, ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ చేసుకోవాలా, వేరే దేశంలో చదవాలా, ఇక్కడ ఉద్యోగం చేయాలా, వేరే దేశంలో. ఈ రోజు అండి అమెరికాలో ఉద్యోగాలు దొరకక ఇండియాకు వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యి ఇండియాలో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని ఎంత మందినో మేము చూసాము. కావాలంటే అగ్రరాజ్యం నుంచి వెనక్కి వచ్చేసారు. ఇండియాలో ఆపర్చునిటీస్ బాగున్నాయని. అంటే ఎందుకు చెప్తున్నామంటే పాపం కొంత అవగాహన రాహిత్యం ఒకటి, కొంచెం వాళ్ళకి అవకాశాలు ఏదో వేరే దేశంకి వెళ్తే బాగుంటుందని మనం ఎన్నో వీడియోస్, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు యూట్యూబ్ లో మనకు చూస్తున్నామని, ఇదే యూట్యూబ్స్ లో అండి చాలా మంది పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తాం. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ దుబాయ్ లో ఉన్నాను, ఇక్కడ ఏంటో సాధించేయాలని అందరూ ఇక్కడికి వస్తాము, కానీ ఇక్కడ ఈ చాకరీ గొడ్డు చాకరీ తప్ప ఏమీ లేదు, దీనికన్నా హాయిగా మన దేశంలో ఇలా బాగుంటుంది. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాం మనం యూట్యూబ్ లో. జగదీష్ గారు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది, చాలా స్కీమ్ తీసుకొస్తున్నారు అన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏర్పాటు చేసినటువంటి స్కీములు ఏ పేపర్ లో, ఏ న్యూస్ ఛానల్లో ఎక్కువగా కనపడుతున్నాయో చెప్పండి. ఎవరికి తెలియదు. ఎస్ఎంసీ ప్రోగ్రాంలు కానీ, ఈ ఉపాధి అవకాశాలకు వాళ్ళు ఇచ్చే ఎస్ఎంఈకి లోన్స్ కానీ ఏ విధమైన నోట్ ఇస్తున్నారు అనే మందికి ఒక 5% పీపుల్ కూడా విద్యావంతులకు కానీ విద్యావంతులు కాని వారికి కానీ కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు పథకాలు ఇస్తున్నారు తప్ప వాటికి పబ్లిసిటీ లేదు. పబ్లిసిటీ లేక ఎవరికి తెలియట్లేదు ఏ అవకాశాన్ని, ఎక్కడ లోన్ తీసుకోవాలా, ఏ ప్రోగ్రామ్ మీద నాకు ఎంత ఎలిజిబిలిటీ ఉన్నాను, నేను తీసుకొని ఒక ప్రాజెక్ట్ పెట్టుకోవాలన్నా, ఒక కంపెనీ పెట్టుకోగలనా, ఈ లోన్స్ అవేర్నెస్ మిస్ అవుతుంది. కరెక్ట్, మీరన్నది 100% కరెక్ట్ అండి. ప్రభుత్వం మాత్రాన ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ ఎన్నికల కోసం ఇచ్చే జగదీష్ గారు సార్ కూడా మాట్లాడారు. నాకు అవకాశం వచ్చిన మాట్లాడితే అందరికి అర్థమవుతుంది. నేను సార్ వినండి, మీరు కూడా వినండి. ఎస్పెషల్లీ మేడం గారికి, సుహాసిని మేడం గారికి
ఒక జాతీయ పార్టీ రిప్రజెంటేటివ్ గా మేడం గారు చాలా బాగా మాట్లాడారు. చాలా విషయాలు కూడా చెప్పారు మేడం గారు. వినపడతా ఉందండి? రైట్ క్లియర్, మీ వాయిస్ క్లియర్ గా ఉంది, గో హెడ్. మేడం చాలా జాతీయ పార్టీ లీడర్ గా చాలా బాగా చెప్పారు. ఒక చిన్న విషయం ఏమంటే విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు, విభిన్నమైనటువంటి సమూహంగా ఆంధ్రప్రదేశ్ ఉందండి. మేడం గారు చెప్పిన వాటిల్లో పార్షియల్ గా నేను అగ్రి అవుతాను కానీ పూర్తిగా అగ్రి కాను. ఇప్పుడు మేడం ఏమంటారు, మన దేశంలో అన్ని అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఏదో ప్యాషన్ కోసం బయట వెళ్ళారు, ఇక్కడే అమెరికాలో అవకాశాలు లేవు, అక్కడ కూడా ఎన్నిక వచ్చేసే పరిస్థితి ఉంది, ఇవన్నీ కూడా ఒప్పుకుందాం. ఒక్క నిమిషం ఏమంటే బీజేపీ పాలిత ప్రాంతాలు, బీజేపీ లేని పాలిత ప్రాంతాలు, ప్రాంతీయ పార్టీలు